టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. హైదరాబాద్ చేరుకోగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సమావేశం కాబోతున్నారని సమాచారం. ఢిల్లీలో నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన భేటీ వివరాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ పొత్తు విషయంలో అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకొచ్చిన అంశాలను పవన్ కళ్యాణ్కు చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. వీరిద్దరి సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో సమావేశం తర్వాత సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరతారని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. ఇక హైదరాబాద్ చేరుకోగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సమావేశం కాబోతున్నారని సమాచారం వినిపిస్తోంది. అలాగే ఢిల్లీలో నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన భేటీ వివరాలు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ పొత్తు విషయంలో అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకొచ్చిన అంశాలను పవన్ కళ్యాణ్కు చంద్రబాబు వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబు వచ్చిన కాసేపటికే పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. జనసేన అధినేత ఢిల్లీలో గత రాత్రి అమిత్ షాతో జరిగిన చర్చల వివరాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వివరిస్తారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు జనసేన, టీడీపీ కూడా పొత్తులపై క్లారిటీతో ఉన్నాయి. సీట్ల కేటాయింపుపై కూడా గత ఇప్పుడు వరకు మూడు సార్లు చర్చలు జరిపారు. ఒక క్లారిటీ అయితే వారిద్దరి మధ్య వచ్చింది. కానీ బీజేపీ ఇప్పుడు సడన్ గా ఈ కూటమిలోకి రావడంతో సీట్ల సర్దుబాటు గురించి కొంత వీరి మధ్య చర్చలు జరగాల్సి ఉంది. గత రాత్రి జరిగిన చర్చల సారాంశాన్ని మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు వివరిస్తారు. వివరించిన తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా వీరిద్దరు కూడా అంతర్గతంగా కొన్ని అంశాలు మాట్లాడుకుంటారు. ఏదైతే అమిత్ షాతో మాట్లాడిన వివరాలన్నీ కూడా చెప్తారు. ముఖ్యంగా ఈ కూటమిలో ప్రధాన ఇష్యూగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొన్ని అంశాలని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఆ అంశాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆ బీజేపీ వ్యూహం ఉంటుంది అనేది కూడా వీరిద్దరూ చర్చించబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా అనేది ఇక్కడ సెంటిమెంట్ గా మారింది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు, పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. విభజన సమస్యలు కావచ్చు, విభజన అంశాలకు సంబంధించి కొన్ని అడ్రస్ చేయాలి. అదేవిధంగా ఏదైతే విశాఖలో స్టీల్ ప్లాంట్ అంశం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా కేంద్రం కొన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వీరు మాట్లాడుకుంటారని కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా వీరు మాట్లాడుకున్న తర్వాత ఢిల్లీలో అమిత్ షా చెప్పిన అంశాలు కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత మొత్తం కూడా ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. ఇవన్నీ కూడా తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాలా లేదనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై క్లారిటీ అయితే రాలేదు. చంద్రబాబును కలిసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఝాన్సీరాణి. రైట్, థాంక్యూ రవిచంద్.